నమస్కారం న్యూస్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు చూద్దాం. చింతపల్లి సముద్ర తీరంలో వెల్లివిరిసిన యోగానందం. వేలాది మందితో నిర్వహించిన యోగాంధ్ర 2025. పాల్గొన్న అధికారులు, ప్రముఖులు, ప్రజలు. కలెక్టర్ అంబేద్కర్ అధ్యక్షతన జరిగిన జిల్లా స్థాయి బ్యాంకర్ల సమావేశం. ఖరీఫ్ సీజన్కు రైతులకు త్వరితగతిన రుణాలు మంజూరు చేయాలని ఆదేశాలు. యువతను ఎంటర్‌ప్రెన్యూర్స్‌గా మార్చే విధంగా అడుగులు వేస్తున్నామన్న మంత్రి కొండపల్లి. ప్రజలకు మెరుగైన జీవనాన్ని అందించడమే లక్ష్యమని స్పష్టీకరణ. శారీరక, మానసిక ఆరోగ్యం కోసం ప్రతి ఒక్కరూ యోగా అలవర్చుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోరారు. ప్రతి వ్యక్తి నిత్య జీవితంలో యోగా ఒక భాగం కావాలని ఆయన పిలుపునిచ్చారు. పర్యాటక ప్రదేశాల్లో యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా విజయనగరం జిల్లాలోని ప్రముఖ పర్యాటక ప్రాంతం చింతపల్లి సముద్ర తీరంలో శుక్రవారం వేలాది మందితో భారీ యోగా ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ అంబేద్కర్ మాట్లాడుతూ, మానసిక ప్రశాంతతకు, శారీరక ఆరోగ్యానికి యోగా ఒక దివ్య ఔషధమని పేర్కొన్నారు. యోగా వలన వివిధ రకాల జీవనశైలి వ్యాధులను దూరం చేసుకోవచ్చునని సూచించారు. యోగా గొప్పతనాన్ని, ప్రయోజనం వివరించేందుకు ప్రభుత్వం మే 21 నుంచి జూన్ 21 వరకు రాష్ట్రంలో భారీ ఎత్తున యోగాంధ్ర కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిందని చెప్పారు. వీటిని ప్రజలంతా సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా ప్రముఖ సైకత శిల్పి హరికృష్ణ రూపొందించిన యోగాంధ్ర సైకత శిల్పం ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో వివిధ శాఖాధికారులు, ప్రజలు పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా జీసెగడం మండలం పెంట గ్రామంలోని పంట పొలాల నేల బావిలో పడి అజిత్ అనే యువకుడు మృతి చెందాడు. స్నేహితుడి చెల్లి పెళ్లి కోసం సంతకవిటి మండలం మామిడిపల్లి గ్రామానికి వచ్చిన అజిత్ స్నేహితులతో కలిసి మద్యం తాగి ఉపశమనం కోసం నేల బావిలోకి దూకాడు. అనంతరం బావిలో అజిత్ జాడ కనిపించకపోవడంతో అతని స్నేహితులు కాపాడడానికి దిగి విఫలమయ్యారు. దీంతో సమీప గ్రామ ప్రజలకు తెలుపగా వారు పోలీసులకి తెలియజేశారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సాలూరుకు చెందిన అజిత్ కుటుంబ సభ్యుల సమక్షంలో నేలబావిలో నీరును తోడించి మృతదేహాన్ని వెలికితీశారు. దీనితో అక్కడ మృతుని బంధువుల ఆక్రందనలతో విషాద వాతావరణం నెలకొంది. విజయనగరం జిల్లా రాజా మండలం పొగిరి సచివాలయం వద్ద రైతులకు రాయితీ వరి విత్తనాల పంపిణీ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాజాం నియోజకవర్గం ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్ పాల్గొని విత్తనాలను రైతులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, గత వైసీపీ ప్రభుత్వం రైతులను పూర్తిగా సంక్షోభంలోకి నెట్టారని ఆరోపించారు. గత ప్రభుత్వం చెల్లించాల్సిన ధాన్యం బకాయిలు నేడు కూటమి ప్రభుత్వం చెల్లించి రైతుల సంక్షేమం కోసం అండగా నిలిచామన్నారు. వైసీపీ హయాంలో ధాన్యం అమ్ముకున్నా చేతికి డబ్బులు ఇవ్వలేదన్నారు. ఏడాది కాలంలోనే సంక్షేమం, అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపించిన ఘనత ఒక్క కూటమి ప్రభుత్వానికే దక్కిందన్నారు. చంద్రబాబు ప్రభుత్వం రైతులకు ఎలాంటి నష్టం జరగకుండా అండగా నిలబడుతుందని స్పష్టం చేశారు. ఈ ఖరీఫ్ సీజన్లో రైతులకు నీరందిస్తామని స్పష్టం చేశారు. అనంతరం ఇతర నాయకులతో కలిసి మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మరి వచ్చిన వెంటనే 3000 ఉన్న పెన్షన్ 4000 చేశాం. సంవత్సరానికి రమారమి 32,000 కోట్ల రూపాయలు ఈ పెన్షన్ కి పెడుతున్నాం. 4,000 రూపాయలు ఈ దేశంలో ఏ ప్రభుత్వం కూడా ఇంత పెద్ద ఎత్తున ఇంత పెద్ద మొత్తాన్ని ఇవ్వడం కూడా ఏ రాష్ట్ర ప్రభుత్వంలో లేదని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఏవైతే విత్తనాలు పెట్టుకున్నామో మన నియోజకవర్గానికి దగ్గర 7,000 క్వింటాలు కావాలంటే మనం మరి 6,500 క్వింటాలు మన దగ్గర ఇప్పుడు స్టాక్ ఉన్నాయి. ఎవరికి ఏ విధమైన విత్తనాల్లో ఇబ్బంది రాదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అలాగే మరి మోహన్ గారు చెప్పినట్టు, అలాగే విష్ణు గారు, మన్మథ చెప్పినట్టు కూడా
ఈ సంవత్సరం ఖరీఫ్కి నీరు ఇవ్వడానికి మనం దగ్గర మొత్తం తోటపల్లి ఈ చివరి నుంచి చివరి వరకు 65 కోట్ల రూపాయలు మరి రామానాయుడు గారు మొన్న అడిగిన వెంటనే శాంక్షన్ చేయడం జరిగింది. పనులు ప్రారంభమయ్యాయి. మరి 100% పనులు ఈ ఖరీఫ్లో అవ్వకపోయినప్పటికీ నీరు మాత్రం మన అన్ని గ్రామాలకు వచ్చే విధంగా చర్య తీసుకుంటామని ఈ సందర్భంగా మీ అందరికీ హామీ ఇస్తున్నాం, తెలియజేస్తున్నాం. పార్వతీపురం పురపాలక కమిషనర్ సిహెచ్ వెంకటేశ్వర్లపై వచ్చిన ఫిర్యాదులపై పుర ప్రాంతీయ సంచాలకుడు వి రవీంద్ర విచారణ చేపట్టారు. 3 వ్యక్తులు కమిషనర్పై మున్సిపల్ శాఖ ఆర్డీకి ఫిర్యాదు చేయడంతో పార్వతీపురం మున్సిపల్ కార్యాలయంలో ఆర్డీ రవీంద్ర నేతృత్వంలో దర్యాప్తు నిర్వహించారు. మున్సిపల్ శాఖలో నిబంధనలకు తూట్లు పొడిచే విధంగా అసీల్పాట వసూళ్లు జరుగుతున్నాయని, జగనన్న లేఅవుట్లో అక్రమ నిర్మాణాలు చేపట్టి రెవెన్యూ శాఖ గుర్తించిన కమిషనర్ చర్యలు తీసుకోకపోవడం పట్ల అనుమానాలు వ్యక్తం చేస్తూ పలువురు ఫిర్యాదు చేశారు. పార్వతీపురంలో ఉన్న నిరాశ్రయుల భవన నిర్వహణ కోసం టెండర్ వేసిన ఓ మహిళను లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. అదేవిధంగా ఇప్పటికే పనులు చేస్తామని వేలాది రూపాయలు తమ వద్ద నుంచి తీసుకున్నట్లు, దానికి సంబంధించిన ఆధారాలు తమ వద్ద ఉన్నట్లు ఫిర్యాదుల్లో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆర్డీ రవీంద్ర మాట్లాడుతూ వెబ్కాన్ ద్వారా దర్యాప్తు నిర్వహించి తదుపరి చర్యలు నిమిత్తమై అధికారులకు నివేదిక పంపించామని తెలిపారు. పార్వతీ పురపాలక సంఘాన్ని సందర్శించి రివ్యూ మీటింగ్ చేయడం జరిగిందండి. ఆ సందర్భంగా కొంతమంది వినతి పత్రాలు ఇచ్చారు. దానికి సంబంధించి ఇక్కడే కమిషనర్ గారిని ప్రతి విషయం మీద ఎండోర్స్ చేసి తగు చర్యలు తీసుకోమని చెప్పడం జరిగిందండి. రీసెంట్గా కొంతమంది దగ్గర నుంచి కొన్ని ఎలిగేషన్స్ చేస్తూ కొన్ని కంప్లైంట్స్ మాకు అలాగే డైరెక్టరేట్ కూడా వెళ్ళేవి. వాటికి సంబంధించి తగు విచారణ చేసి నివేదిక పంపించమని కూడా అడగడం జరిగింది. ప్రధానంగా జీవి రమణ గారు, వారు రిటైర్డ్ జర్నలిస్ట్, అదేవిధంగా పాకల సన్యాసరావు గారు, జేటి దయామణి గారు, వీరికి సంబంధించిన కంప్లైంట్స్ మీద ఈరోజు విచారణకు రావడం జరిగిందండి. వారిని పిలిచాము. వారికి సంబంధించి కంప్లైంట్ సంబంధించిన విషయాలన్నీ తెలియజేశారు. వాటిని జాగ్రత్తగా వాటిని జాగ్రత్తగా నోట్ చేసుకోవడం జరిగింది. అలాగే రికార్డులను కూడా ఇంకా పరిశీలించాల్సి ఉంది. వీటన్నిటిని పరిశీలించడం మీదటగా ప్రభుత్వానికి దీనికి సంబంధించి నివేదిక పంపిస్తాం. మాంసాహార ప్రియులకు మరెన్నో అద్భుతమైన రుచులను అందించేందుకు కోడి పలావ్కు ప్రఖ్యాతిగాంచిన కాకినాడ వారి చిట్టిబాబు కోడి పలావ్ 7వ బ్రాంచ్ను విజయనగరం పట్టణంలోని రింగ్ రోడ్డు వద్ద అతి ఘనంగా శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా బ్రాంచ్ ప్రతినిధి రాహుల్ మాట్లాడుతూ విజయనగరంలో 7వ బ్రాంచ్ను రింగ్ రోడ్ ఐస్ ఫ్యాక్టరీ సమీపంలో అతి ఘనంగా ప్రారంభించడం ఆనందంగా ఉందని తెలిపారు. కాకినాడ వారి చిట్టిబాబు కోడి పలావ్ పేరుతో కస్టమర్లకు వెంటనే వేడివేడిగా మంచి రుచులను అందిస్తామన్నారు. తక్కువ బడ్జెట్లో 100% నాణ్యతతో వివిధ మాంసాహార వంటకాలను అందిస్తామని జిల్లా ప్రజలు వినియోగించుకొని ఆదరించాలని కోరారు. ఇది మాది 7th బ్రాంచ్ అండి, చిట్టిబాబు కోడిపలావ్. ఆల్ ఓవర్ ఆంధ్రప్రదేశ్లో ఇది మాది 7వ బ్రాంచ్. ఇది మా స్పెషల్ ఏంటంటే ఇండిపెండెంట్ ఫ్లేవర్స్ అండి. ఇవన్నీ చికెన్ పలావ్ చికెన్తో మేక్ అవుతుంది, మటన్ పలావ్ మటన్తో మేక్ అవుతుంది, అండ్ ప్రాన్ పలావ్ ప్రాన్తో మేక్ అవుతుంది. ప్రతిదీ కూడా ఇండిపెండెంట్ ఫ్లేవర్స్ ఉంటాయి. ఫుడ్ సాఫ్ట్ ఉంటుందండి. స్పైసీ ఫుడ్ అయితే మా దగ్గర రావద్దనే చెప్తాము. టేస్ట్ కోసం అయితే చిట్టిబాబుని విజిట్ చేయండి ప్లీజ్. చిట్టిబాబు కోడిపలావ్ బ్రాంచ్ మన 7th బ్రాంచ్ మన విజయనగరంలో నేను తీసుకున్నాను. సో ఎవరికైనా డిఫరెంట్గా ఏమైనా టేస్ట్ చేయాలన్నా సరే కూడా, మన ఈస్ట్ గోదావరి రుచులు వెస్ట్ గోదావరి రుచులు డిఫరెంట్గా టేస్ట్ చేయాలన్నా సరే కూడా, దేని ఫ్లేవర్ దాంతో రావడం కోసం చికెన్ ఫ్లేవర్ చికెన్తో, మటన్ ఫ్లేవర్ మటన్తో, ప్రాన్ ఫ్లేవర్ ప్రాన్తో, ఆ రైస్ ఫ్లేవర్ మీకు దానితో వచ్చేలాగా మీరు టేస్ట్ చేయాలి అంటే వితౌట్ ఎనీ స్పైసీ ఫుడ్, కమ్మగా ఏదైనా తినాలి అంటే విజిట్ చేయండి చిట్టిబాబు కోడిపలావ్ విజయనగరం. విజయనగరం జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం జిల్లా స్థాయి బ్యాంకర్ల సమావేశం కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి 13,444 కోట్ల రూపాయలతో వార్షిక రుణ ప్రణాళికను జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బ్యాంకర్లు లక్ష్యాలకు తగ్గట్టుగా 100% రుణాలను అందజేయడానికి ముందుకు రావాలని తెలిపారు. ఈ ఏడాది 140 కోట్ల రూపాయలను పంట
పంట రుణాలుగా అందించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామన్నారు. ఈ ఖరీఫ్లో వరి సాగును పెంచడానికి చర్యలు తీసుకున్నామని, ముందే వర్షాలు పడడంతో ప్రస్తుతం జిల్లాలో వర్షపాతం అధికంగా నమోదైందని, పంటకు రైతులను ముందుగానే సిద్ధం చేయాలని తెలిపారు. నవంబర్ నెలలో తుఫాన్లు వచ్చే అవకాశం ఎక్కువని, అక్టోబర్ నాటికే వరి పంట కోతలయ్యేలా ప్రణాళికలు వేసుకోవాలని సూచించారు. అందుకోసం బ్యాంకర్లు జూలై లోపలే రుణాలు మంజూరు చేయాల్సి ఉంటుందన్నారు. పీఎం విశ్వకర్మ క్రింద అందిన దరఖాస్తులను వేగంగా రుణాలు అందేలా చూడాలన్నారు. ఈ సమావేశంలో ఎల్డీఎం రమణమూర్తి, నాబార్డ్ డీడీఎం నాగార్జున, జిల్లా అధికారులు, పలు బ్యాంకుల ప్రతినిధులు పాల్గొన్నారు. మేము కార్డ్స్ ఇష్యూ అయితే చేసేస్తాము. జూన్ 15th కల్లా మేము 16,600 ఎంత టార్గెట్ ఇచ్చారు మాకు. ఆ 16,600 టార్గెట్ని మేము కార్డ్స్ అయితే ఇష్యూ చేస్తాం. దెన్ 16వ తారీఖు నుండి మీరు లోన్స్ డిస్ట్రిబ్యూషన్ అనేది స్టార్ట్ చేయాలి. మీరేం చేస్తారంటే కార్డ్స్ ఇష్యూ చేయడంతో పాటు మీ ఫీల్డ్ లెవెల్ స్టాఫ్ని అప్లికేషన్ కూడా బ్యాంక్ దగ్గర సబ్మిట్ చేయమనండి. ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ ఐడియా ఉంది ఏ విధంగా అప్లై చేయాలని. మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు కొర్రేసి మళ్ళీ బ్యాక్ వచ్చి ఇవన్నీ కాకుండా ప్రాపర్గా ఎలా చేయాలో కావాలో ఒకసారి బ్యాంక్ లోకల్ మేనేజర్తో మాట్లాడి ఏమేమి కావాలో ఆ ఫుల్ డాక్యుమెంట్స్తో వాళ్ళు సబ్మిట్ చేయమన్నారు. మీకు ఇచ్చిన తర్వాత 16వ తారీఖున మనం డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేయాలండి. ఎందుకంటే మనకి ఏంటంటే మే నెలలోనే మనకి మామూలుగా 73 mm రెయిన్ఫాల్ ఉండవలసింది 153 mm రెయిన్ఫాల్ పడింది మన జిల్లాలో యావరేజ్గా. అది దాదాపు డబుల్ రెయిన్ఫాల్ మన దగ్గర ఉంది. మొత్తం టోటల్గా ట్యాంక్స్ అన్ని ఫుల్ అయిపోయి ఉన్నాయి, గ్రౌండ్ వాటర్ ఉంది. ఈ జూన్లో కూడా మనకి ఈ వీక్ అయితే మళ్ళీ నెక్స్ట్ వీక్ నుండి మళ్ళీ మనకి హెవీ రెయిన్స్ ఉన్నాయి. ఈసారి మేము ఏంటంటే ఆల్రెడీ మీరు వినే ఉంటారు, ఎర్లీగా మేము స్ప్రేయింగ్ స్టార్ట్ చేద్దామని ప్లాన్ చేసాం. ప్రతిరోజు యోగా చేయడంతో మానసిక ఒత్తిడి దూరమై ఆరోగ్యవంతులుగా ఉంటారని చినమేరంగి సీఐ తిరుపతిరావు అన్నారు. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం కార్యక్రమంలో భాగంగా పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ మాధవరెడ్డి ఆదేశాల మేరకు మన్యం జిల్లాలో ఎల్విన్పేట చినమేరంగి సర్కిల్ ఇన్స్పెక్టర్లు టీవీ తిరుపతిరావు, బిహరి ఆధ్వర్యంలో కురుపాం సాయిబాబా గుడి ఎదురుగా ఉన్న గ్రౌండ్లో శుక్రవారం యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా చినమేరంగి సీఐ తిరుపతిరావు మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి యోగా ఒక అలవాటుగా మారాలన్నారు. యోగా ద్వారా వ్యక్తిత్వ వికాసం పెరుగుతుందని, ప్రతి కుటుంబంలో ఇది భాగం కావాలని, తద్వారా సమాజంలో బలపడాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ స్టేషన్ల సిబ్బంది, సచివాలయ మహిళా పోలీసులు, ట్రైనీ ఎస్ఐలు పాల్గొన్నారు. ఇప్పుడు కాసేపు విరామం. అందమంటేనే ఆడవాళ్ళు. మరి మన ఆడవాళ్ళకి మరింత అందం చేకూర్చేది బంగారం. బంగారం కొనడం సులభమే, కానీ నాణ్యమైన బంగారం కొనడం అంత ఈజీ కాదు. సంప్రదాయమైన కలెక్షన్స్, నాణ్యమైన ఆభరణాలు, సామాన్యుడికి కూడా అందుబాటైన ధరలు, నమ్మకమైన పేరు, అది మన ధనలక్ష్మి జ్యువెలర్స్. మా బామ్మ ఎప్పుడు చెప్పేది, ఒక్కసారి ధనలక్ష్మి జ్యువెలర్స్ లో బంగారం కొంటే మళ్ళీ మళ్ళీ కొంటూ ఉంటామని. ధనలక్ష్మి జ్యువెలర్స్, డాబా తోట, ఎంజీ రోడ్, విజయనగరం. అమ్మాయికి తన సొగసే ఆనందం, మన మనసే దోచేనే తన అందం, అందానికి ప్రతిరూపం ఆభరణం, ఆభరణం అసలు రూపం గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్. సాంప్రదాయ స్వర్ణాభరణాలకు పుట్టినిల్లు మా గోవింద జ్యువెలరీస్. గోవింద జ్యువెలరీస్, ఎంజీ రోడ్, విజయనగరం. వెల్కమ్ బ్యాక్. విజయనగరం జిల్లా శృంగవరపుకోటలో దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన పుణ్యగిరి శ్రీ ఉమా కోటిలింగేశ్వర స్వామి ఆలయ దిగువ భాగంలో అత్యంత సుందరంగా నిర్మితమైన పుణ్య తిరుమలగిరి ఒక అద్భుతం అని రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు, శ్రీ దార గంగమ్మ ఆలయ ఆనువంశిక ధర్మకర్త మోపాడ గౌరీనాయుడు ఆధ్వర్యంలో పద్మావతి గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రతిష్ఠ కార్యక్రమం అంగరంగ వైభవంగా
జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పుణ్యగిరి లాంటి పవిత్రమైన ప్రాంతంలో ఈ ఆలయం రూపుదిద్దుతుందని, ఎక్కడా లేని విధంగా శివకేశవులు ఇక్కడే ఉండడం ప్రజల అదృష్టంగా పేర్కొన్నారు. ఈ ఆలయ ప్రతిష్ఠ మహోత్సవానికి తెలంగాణ రాష్ట్రం యాదగిరిగుట్టకు చెందిన ప్రముఖ వేద పండితులు 22 మంది విచ్చేసి పూజలు నిర్వహించగా శ్రీమన్నారాయణ రామానుజ అహోబిల జియర్ స్వామి విచ్చేసి స్వామివారి విగ్రహాన్ని ప్రతిష్ఠ చేయించారని వివరించారు. అహోబిల జియర్ స్వామి మాట్లాడుతూ ఈ ప్రాంత వాసులకు పుణ్య తిరుమలగిరి లాంటి క్షేత్రం లభించడం వారి జన్మజన్మల అదృష్టంగా పేర్కొన్నారు. ప్రతి భక్తుడు తన కష్టకాలంలో వెంకటేశ్వర స్వామిని తలుచుకుంటే వారి కష్టాలు తొలగిపోతాయని, అటువంటి స్వామి ప్రకృతి అందాలలో కొలువుదీరారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు కడుబండి శ్రీనివాసరావు, బొత్స అప్పల నర్సయ్య, బడుకొండ అప్పలనాయుడు, శోభా హైమావతి, డీసీసీబీ మాజీ డైరెక్టర్ ఇందుకూరి రామరాజు, భక్తులు పాల్గొన్నారు. పార్వతీపురం మన్యం జిల్లాలోని కొమరాడ మండలం చిన్న బేర్జల పంచాయతీ పరిధిలో గల బంజుకుప్ప గ్రామంలో వీధి లైట్లను జిల్లా కలెక్టర్ ఏ శ్యామ్ ప్రసాద్ శుక్రవారం ప్రారంభించారు. స్థానిక స్వచ్ఛంద సేవా సంస్థ జనకళ్యాణ్ సమాఖ్య ఆధ్వర్యంలో సిగ్నిఫై ఇన్నోవేషన్స్ ఇండియా సహకారంతో 4 మండలాల్లో సుమారు 230 గ్రామాలకు వీధి లైట్లు అమర్చారు. దీనివలన 17,000 కుటుంబాలు 78,000 జనాభాకు ఉపయోగం కలగనుంది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జేకేఎస్ సంస్థ సిగ్నిఫై సిఎస్ఆర్ నిధులు సహకారంతో వీధి లైట్లు ఇవ్వడం వలన ప్రజల దైనందిన కార్యక్రమాలకు జంతువుల నుండి రక్షణగాను ఎంతగానో ఉపయోగపడుతుందని ఆ సంస్థను అభినందించారు. ప్రజల జీవన విధానం మెరుగుపరిచే కార్యక్రమం చేయడం ఆనందించదగ్గ విషయమని కొనియాడారు. జేకేఎస్ సెక్రటరీ నిధిల్ వర్గీస్ మాట్లాడుతూ కొమరాడ, పార్వతీపురం మండలాల్లో 10,000 మొక్కలు నాటడానికి ప్రణాళిక సిద్ధం చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిగ్నిఫై ఇన్నోవేషన్ ఇండియా ప్రతినిధులు, ఇతర అధికారులు, గ్రామ సర్పంచ్, గ్రామస్తులు పాల్గొన్నారు. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే గిరిజన ప్రాంతాల్లో ఇంకా వెలుగులు నింపడానికి వీళ్ళు కృషి చేస్తున్నారు జేకేఎస్ వాళ్ళు. సో ముఖ్యంగా వారికి అభినందన తెలియజేస్తున్నాను సభాముఖంగా. మనం సిఎస్ఆర్ కింద లాస్ట్ ఇయర్ లో కూడా న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ద్వారా మనం ఒక 200 స్ట్రీట్ లైట్స్ కూడా తీసుకురావడం జరిగింది. అదేవిధంగా వీరు కూడా ఇప్పటి వరకు 230 గ్రామాల్లో ఒక 17,000 పాపులేషన్కి ఉపయోగపడే విధంగా స్ట్రీట్ లైట్స్ కూడా మనకి డొనేట్ చేయడం జరిగింది. ముఖ్యంగా మన పార్వతీపురం మన్యం జిల్లా వెనుకబడిన జిల్లా, అంటే ఇంకా చాలా గిరిజన గ్రామాల్లో ఈ స్ట్రీట్ లైట్స్ లేకపోవడం వల్ల చాలా మంది ఇబ్బంది పడుతున్న సందర్భాలు ఉన్నాయి. ముఖ్యంగా పాము కాట్లు కానీ, లేదంటే పిల్లలు చదువుకోవడానికి కానీ, లేదంటే బయట ఏదైనా పనులు చేసుకోవడానికి కానీ చాలా ఇబ్బంది పడుతున్నారు స్ట్రీట్ లైట్ లేకపోవడం వల్ల. సో ఇలాగా దాతలు ముందుకు రావడం అనేది చాలా చాలా సంతోషదాయకం. అండ్ పిల్లలందరినీ కూడా బాగా చదివించి ఖచ్చితంగా వారందరినీ కూడా 10th క్లాస్, ఇంటర్మీడియట్ కూడా పూర్తి చేసిన వరకు కూడా తల్లిదండ్రులు కృషి చేయాలి. చదువు మాత్రం డిస్కంటిన్యూ చేయకండి. పిల్లలందరూ కూడా మన ట్రైబల్ స్టూడెంట్స్ అందరికీ కూడా మనం చాలా అవకాశాలు ఏర్పాటు చేస్తాం. ఈఎంఆర్ఎస్ స్కూల్స్లో కానీ, గురుకుల పాఠశాలలో కానీ, గిరిజన విద్యార్థుల కోసం అనేక వస్తువులు కానీ, ఉపాధి అవకాశాలు కానీ చాలా చాలా ఉన్నాయి. సో ఎక్కడ కూడా పిల్లల్ని చదువులు డిస్కంటిన్యూ చేయకుండా చదివించాల్సిన కోరుతున్నాను. అండ్ ఇంకా మనకి ఉపాధి హామీ పథకం ఉంది. ఉపాధి హామీ పథకం ద్వారా మనం చెరువులు, ఆల్రెడీ మీరు అందరూ చెరువులో మట్టి తీసే పని వెళ్తుంటారు. సో చెరువుల్లో మనం చేపల పెంపకం కూడా చేయడం అనేది కూడా చేసుకోవచ్చు. సో దానికి కూడా ఈరోజు మనం ప్రారంభోత్సవం చేసుకుంటున్నాం. సో చెరువుల్లో అని మనం చేప పిల్లలు ఇవ్వడం జరుగుతుంది. ఒక 3-4 నెలలకి అవి కొంచెం ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత మనం అమ్ముకోవచ్చు. సో ఇంచుమించుగా మిషన్ మత్స్యశక్తి అని చెప్పి గిరిజన మహిళలు, లేదంటే మన గ్రామీణ మహిళలు వారి యొక్క సహకారంతో మనం ఈ చెరువుల్లో చేపల పెంపకం అనే కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చుట్టబోతున్నాం. సో దానికి కూడా మన దగ్గర నిధులు ఉపాధి హామీ నుంచి కేటాయించడం జరుగుతుంది. దాన్ని కూడా మనం అందరం సద్వినియోగం చేసుకోవాలి. అండ్
ఇంకా ఉపాధి హామీలో మనం ఖాళీ స్థలాలు ఏమైనా ఉంటే, ప్రభుత్వ స్థలాలు ఏదైనా ఉంటే కనుక కొబ్బరి చెట్లు మనం ఇవ్వడం జరుగుతుందమ్మా. ఆ కొబ్బరి చెట్లు 3 సంవత్సరాల వరకు మనం పెంచుకోవడానికి కూడా మనకి డబ్బులు వస్తాయి. అంటే ఉపాధి హామీ పనులకు ఎలా అయితే వెళ్తారో డబ్బులు వస్తారో, అదేవిధంగా కొబ్బరి చెట్లు కూడా మనం ప్రభుత్వ స్థలాల్లో కానీ, లేదంటే చెరువు గట్టు మీద కానీ, ఇప్పుడు మనకి జంజావతి కాలువ గట్టు మీద కానీ, ఎక్కడైతే మనకి చెరువులు కానీ ఖాళీ స్థలాలు ఉంటాయో అక్కడ మనం కొబ్బరి చెట్లు అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఆ కొబ్బరి చెట్లు మీరు పెంచుకోవడానికి కూడా మీకు డబ్బులు ఇస్తారు 3 సంవత్సరాల వరకు. 6వ ఏట నుంచి మనకి దాని నుంచి ఫలసాయం వస్తుంది. సో అప్పుడు ఆ మహిళా సంఘాలు దాన్ని అమ్ముకొని ఆ డబ్బుల్ని వాళ్ళ జీవనోపాధికి వాడుకోవచ్చు. సో ఇది కూడా ఒక అవకాశం ఉంది, అది కూడా మనం ప్రారంభిస్తున్నాం. సో దాన్ని కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరడమైంది. యువతను ప్రోత్సహించి వారిని పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం విజయనగరం జిల్లా కేంద్రంలోని తన కార్యాలయంలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రాన్ని 5 జోన్లుగా విభజించి ప్రతి జోన్లో పరిశ్రమల స్థాపనకు ఉన్న అవకాశాలను పరిశీలిస్తున్నామని తెలిపారు. మండలాల వారీగా అధికారులను నియమించి పరిశ్రమలను నెలకొల్పేలా యువతను ఎంటర్ప్రెన్యూర్స్గా తీర్చిదిద్దే విధంగా శిక్షణను ఇవ్వడానికి ప్రణాళికలను రూపొందిస్తున్నామన్నారు. అదేవిధంగా వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తున్నామని స్పష్టం చేశారు. రియల్ టైం గవర్నెన్స్ పథకాన్ని ప్రారంభించామని, ప్రతి పథకం అమలుకు ముందుగా ప్రజాభిప్రాయాన్ని సేకరిస్తున్నామన్నారు. వైసీపీ ప్రజా సమస్యలపై దృష్టి పెట్టకుండా అనవసర కార్యకలాపాలపై సమయం వృధా చేస్తోందని విమర్శించారు. ఈ సమావేశంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. యువకులను తీసుకొచ్చి రాజకీయాల్లో తీసుకొచ్చి ఈరోజు ఎక్కువ పనిచేసే పని ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు మా అందరికీ కూడా అవకాశం కల్పించారు. సో కనుక ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి మంచి పరిపాలన అందిస్తూ మంచి మన భవిష్యత్తుని నాయకుల్లో పెట్టి మనం ముందుకెళ్తున్నామని మీ ద్వారా అందరికీ కూడా తెలియజేసుకుంటున్నానని. ఈరోజు మొత్తం రాష్ట్రం అంతా కూడా 5 జోన్స్ కింద డివైడ్ చేసి ప్రతి జోన్లో ఉన్నటువంటి బిజినెస్ ఆపర్చునిటీస్ ఏంటనేది కూడా మేము ఎస్టాబ్లిష్ చేస్తున్నాము. రేపు 10వ తారీఖు సుమారు 10వ తారీఖు విశాఖపట్నంలో కూడా ఓపెన్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఈరోజు రాష్ట్రానికి చాలామంది ఆంటర్ప్రినర్స్ ఉన్నారు, కానీ వాళ్ళకి ఏం చేయాలి, ఏ రకంగా చేయాలి, ఏం చేస్తే బాగుంటుందని ఒక డిపిఆర్స్ కానీ అవగాహన కానీ మనకి ఇంకా సిస్టమ్ లేదు. అలాంటి సిస్టమ్ చేయాలంటే మనకున్నటువంటి విజన్ డాక్యుమెంట్స్లో స్ట్రెంగ్త్స్ని చూసుకొని ఇక్కడ ఎటువంటి పరిశ్రమలు పెట్టాలని కూడా ఒక సజెషన్స్ పీపీఆర్స్ ప్రిలిమినరీ ప్రాజెక్ట్ రిపోర్ట్స్ తయారు చేసి అక్కడ పెట్టడం జరుగుతుంది. సో ప్రభుత్వం కల్పించాల్సిన ఫస్ట్ విధానం ఏంటంటే ఫెసిలిటేషన్. ఆ ఫెసిలిటేషన్ చేసే విధానం ఇది. మరి అంతేకాకుండా ఇండస్ట్రీస్ని కూడా ఇండస్ట్రీ డిపార్ట్మెంట్ కూడా రీవ్యాంప్ చేస్తున్నాం. ప్రతి జిల్లాకి ఆఫీసర్స్ వచ్చేలాగా, కాన్స్టిట్యున్సీకి ఒక ఐపీఓ వచ్చేలాగా, మండలానికి ఒక అసిస్టెంట్ ఐపీఓ. ఎందుకంటే మండలానికి కూడా ఒక ఆఫీసర్ని ఇచ్చి ఎవరైనా ఇండస్ట్రీస్ పెడతానంటే వాళ్ళకి ఎప్పుడైనా ఏమైనా ఇబ్బందులు ఉంటే కూడా కొంత సపోర్ట్ మెకానిజం కూడా కల్పిస్తుంది. కూడా ఆయన జాగ్రత్తగా హ్యాండిల్గా చేస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు. ఈరోజు డిఎస్సి ఎగ్జామ్ అవ్వచ్చు, లేకపోతే ఇప్పుడు రేపు జరగనున్నటువంటి షైనింగ్ స్టార్స్ అని అవార్డ్స్ కూడా పిల్లలకి ఇచ్చి వాళ్ళు ప్రోత్సహించే పరిస్థితి ప్రభుత్వం కల్పిస్తుందంటే మనందరం కూడా మెచ్చుకోవాల్సిన అవసరం ఉందని నేను తెలియజేసుకుంటున్నాను. ప్రతి కుటుంబాన్ని కూడా ప్రభుత్వంలో మమేకం చేస్తూ అభివృద్ధిని పూర్తి స్థాయిలో తీసుకెళ్ళడానికి గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు ఆర్టీజీఎస్ అని ఒక పథకం ఉంది. ఆర్టీజీఎస్ అని రియల్ టైం గవర్నెన్స్ అని ఒకటి తీసుకొచ్చారు. మనం అది గమనించాలి. ఏదైనా పథకం కానీ అభివృద్ధి కానీ చేసినప్పుడు ప్రజాభిప్రాయం కూడా తెలుసుకుంటున్నారు. ప్రజల తాలూకు అభిప్రాయం ఏంటి, పలానా ఇష్యూ మీద గవర్నమెంట్ ఈ రకంగా చేస్తుందంటే దాన్ని మీరు ఏ రకంగా దాన్ని స్వాగతిస్తున్నారనే విషయం కూడా ఈరోజు పబ్లిక్ దగ్గర ఒక వివరణ సర్వే సేకరణ చేస్తూ అభివృద్ధిని అంటే దాని తాలూకా ఇన్పుట్స్ ఏవైతున్నా దాన్ని కూడా కరెక్ట్ చేసి పరిపాలన చేస్తున్నామంటే దాన్ని కూడా మనం స్వాగతించాలి. అంతేకాకుండా ఈరోజు వాట్సాప్ గవర్నెన్స్, గతంలో మనం మీ సేవ చూసాం. మీ సేవలో ఎటువంటి సర్వీసెస్ అయితే సింప్లిఫై అయ్యాయో మరి అంతే సింప్లిఫైడ్ అంతకన్నా ఎక్కువగా ఈరోజు వాట్సాప్లో సుమారు మోర్ దెన్ 300 సర్వీసెస్ సింప్లిఫై చేస్తూ వాట్సాప్ గవర్నెన్స్లో ఈరోజు రాష్ట్ర ప్రజానీకానికి అందిస్తున్నారంటే అది కూడా సంవత్సర కాలంలో ఖచ్చితంగా అది మెరుగైన డెవలప్మెంట్ అనేది కూడా మీ ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. మరి ఇవన్నీ కూడా మరి ప్రజలు వాచ్ చేస్తున్న సమయంలో వీళ్ళు గత పాలకులు మన 4వ తారీఖున వచ్చి ర్యాలీ చేసి ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారో పోతే మాకు తెలియదు. ఖచ్చితంగా ఈరోజు ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రతి పని, ప్రతి అభివృద్ధి, ప్రతి సంక్షేమం కూడా ఈరోజు ప్రజల కోసం, ప్రజల తాలూకా మంచి అభివృద్ధి పట్ల చిత్తశుద్ధితో పనిచేస్తుందని మీ ద్వారా ప్రజలందరికీ కూడా నేను తెలియజేసుకుంటున్నాను.
ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. చింతపల్లి సముద్ర తీరంలో వెల్లివిరిసిన యోగానందం. వేలాది మందితో నిర్వహించిన యోగాంధ్ర 2025. పాల్గొన్న అధికారులు, ప్రముఖులు, ప్రజలు. కలెక్టర్ అంబేద్కర్ అధ్యక్షతన జరిగిన జిల్లా స్థాయి బ్యాంకర్ల సమావేశం. ఖరీఫ్ సీజన్కు రైతులకు త్వరితగతిన రుణాలు మంజూరు చేయాలని ఆదేశాలు. యువతను ఎంటర్ప్రెన్యూర్స్గా మార్చే విధంగా అడుగులు వేస్తున్నామన్న మంత్రి కొండపల్లి. ప్రజలకు మెరుగైన జీవనాన్ని అందించడమే లక్ష్యమని స్పష్టీకరణ. వార్తలు సమాప్తం. చూస్తూనే ఉండండి MM న్యూస్.